బాలు విషయంలో మొత్తం నిజం తెలుసుకున్న మీనా బాలుని ఒకసారి కొత్తగా అయితే చూస్తూ ఉంటుంది. ప్రేమించడం మొదలుపెడుతుంది. తనని అర్థం చేసుకుంటుంది. నా భర్తకి నేనే అన్నీ అవ్వాలి. తనకు దూరమైన ప్రేమను మొత్తం నేనే పంచాలని అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడం చూసి పార్వతమ్మ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మీనా ఒక్కటే మంచులో నిలబడి బాలు గురించి ఆలోచిస్తూ ఉంటే, "ఏయ్ పూలగంప, ఏంటి ఈ మంచులో ఉన్నావు? జలుబు చేస్తది, లోపలికి పద" అని అయితే అంటూ ఉంటే, ఇక బాలుతో ప్రేమగా మా అమ్మ నాకెప్పుడూ చెప్తూ ఉండేది. "మీ నాన్న తర్వాత నిన్ను బాగా చూసుకునేవాళ్ళు నీ భర్తే అయ్యుంటారు. ఈ ఇంటికి పెద్ద దిక్కు గూడా నీ భర్తే అవుతాడు" అని అయితే చెప్పడంతో నేను ఏమవుతారులే అనుకున్నాను. కానీ నీ విషయంలో నా అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. "నువ్వు ఎంత మంచివాడివో, నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది" అని చెప్పగానే బాలు ఒక్కసారిగా మీనాని అలానే చూస్తూ ఉంటాడు. ఇక మీనా బాలుకి సారీ చెప్పి, "నేను నీ విషయంలో ఏమైనా తప్పుగా మాట్లాడినాను క్షమించు" అన్నట్టు ఇక బాలు ఏమో ఏంటి ఇది పూలగంపేనా? పూలగంపేనా ఇలా మాట్లాడుతుంది ఇంత సాఫ్ట్‌గా అన్నట్టు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు మీనాని.